నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 15 ఫ్యాన్లు పంపిణీ. ప్రజలకు సేవలు అందించడంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్రావు అన్నారు. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు మండలంలో వరద బాధితుల సహాయార్థం తాడేపల్లిగూడానికి చెందిన ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో సేకరించిన వస్తువులను బాధితులకు అందించే వాహనాన్ని ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఏ ప్రాంతం వారైనా ఆపదలో ఉంటే మనం ఆదరించాలని సూచించారు. వరద బాధితులకు అండగా నిలిచిన ఆత్మబంధువుల సేవా సంఘం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మబంధువుల సేవా సంఘం సభ్యులు, నిర్వాహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన రొటీరియన్స్కి, హాస్పిటల్స్, డాక్టర్స్, సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన పూర్వపు అధ్యక్షులు మల్లిన అరుణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. మరి ఈ రోజున చూసుకున్నట్టయితే సమాజంలో వైద్యం చాలా ఖరీదైనగా మారింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదల కొరకు నిర్మించడం జరిగింది. మరి ఇటువంటి హాస్పిటల్లో కొన్ని సందర్భాల్లో వారికి ప్రాబ్లంకి తగిన చికిత్స ఇక్కడ అందుబాటులో లేక వారిని ఏలూరు లేకపోతే కాకినాడ ఇలా కొన్ని హాస్పిటల్స్కి బదిలీ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో వారికి ఆర్థిక స్తోమత రీత్యా వారు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మన రోటరీ తరఫున, సొసైటీ తరఫున ప్రభుత్వం వారికి హాస్పిటల్స్లో సిబ్బందిని, తగిన పరికరాలను పెంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. లాస్ట్ మంత్ ఇక్కడ మనం రోటరీ క్లబ్ తరఫున పౌష్టికాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలో మేడం గారు, అరుణ్ గారు, సూపరింటెండెంట్ గారు ఫ్యాన్స్ అవసరం, తర్వాత కుర్చీలు కూడా అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున మన మల్లిన అరుణ్ గారు వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో ఫ్యాన్స్ వితరణ చేయడం జరుగుతుంది.